హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో చైతన్యపై దాడి చేశారు. తోపులాట్లో డీసీపీ గన్మ్యాన్ కింద పడిపోయాడు. దీంతో గన్మ్యాన్ గన్తో దొంగలపై డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. తర్వాత దొంగను పోలీసులు పట్టుకున్నారు. మరొక దొంగకు గాయాలయ్యాయి. గాయపడిన దొంగను నాంపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చాదర్ఘాట్లోని విక్టోరియా గ్రౌండ్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఏమైంది మేడం అసలు? హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో చైతన్యపై దాడి చేశారు. తోపులాట్లో డీసీపీ గన్మ్యాన్ కింద పడిపోయాడు. దీంతో గన్మ్యాన్ గన్తో దొంగలపై డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపారు. తర్వాత దొంగను పోలీసులు పట్టుకున్నారు. మరొక దొంగకు గాయాలయ్యాయి. గాయపడిన దొంగను నాంపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చాదర్ఘాట్లోని విక్టోరియా గ్రౌండ్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఏమైంది మేడం అసలు? ఏమైంది మేడం? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో కాల్పులు కలకలం సృష్టించాయని చెప్పాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి దొంగ గత కొంతకాలంగా సెల్ ఫోన్లు కావచ్చు, చైన్ స్నాచింగ్ కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి దొంగను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు డీసీపీతో పాటు అతని గన్మెన్. అయితే ఈ తెలుగులాటలో గన్మెన్ డీసీపీకి ఉన్నటువంటి గన్మెన్ కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి డీసీపీని కత్తితో బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు, కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని డీసీపీ స్వయంగా నిందితుడిని పట్టుకునేటువంటి క్రమంలో కాల్పులు కూడా జరిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే నిందితుడికి గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా డీసీపీ చైతన్యకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే తను దాడి చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు అతని గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని కాల్పులు జరిపారనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే మాత్రం ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో కూడా చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పరారవుతున్నటువంటి క్రమం, మరోవైపు కత్తి తీసుకొని బెదిరించేటువంటి ప్రయత్నం, దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ కాల్పులు జరిగాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సిపి సజ్జనార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి సార్ ఈ కాల్పుల ఘటన, ఏం జరిగింది సార్? యాక్చువల్గా అక్కడ మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ప్లస్ వాళ్ళ గన్మ్యాన్ అక్కడ చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈ మొబైల్ స్నాచింగ్ జరిగింది. సో అది చూసి మనం వాళ్ళు ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో దొంగ ఇమీడియట్లీ మన గన్మ్యాన్ పైన కత్తితోని దాడికి ప్రయత్నం చేయగా ఆల్మోస్ట్ కానిస్టేబుల్ పైన అటాక్ అవుతున్నప్పుడు ఇమీడియట్లీ మన డీసీపీ తప్పని పరిస్థితిలో ఫైర్ చేయాల్సి వచ్చింది. 2 రౌండ్ ఫైర్ చేస్తే ఆయనకు 2 కాల్పులో 2 రౌండ్స్ తగలడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆయన షిఫ్ట్ చేయడం జరిగింది. మన వాళ్ళు కూడా కింద పడడంతో మన వాళ్ళు కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాను. అంటే ఈ దొంగకు సంబంధించిన రికార్డు ఏం చెప్తుంది సార్? గతంలో ఉన్న క్రైమ్ రికార్డు కావచ్చు, వీటన్నిటిని వెరిఫై చేస్తున్నాం అని ఎవరు ఏమనేది మనము వెరిఫై చేస్తున్నాం సార్.
ఇప్పటికే కేసు నమోదైందని చెప్తున్నారు. వీరితో పాటు ఇంకేమైనా ముఠా ఉందా, ఒక్కరే ఉన్నారా సార్ ఈ కేసు? అది ఇంకా మనం ఆల్రెడీ వేరే ఆఫీసర్స్ అక్కడ చేరడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఏరియాను సెక్యూర్ చేశారు. అది ఎంక్వైరీ కూడా చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతకాలంగా ఈ దొంగకున్న క్రైమ్ రికార్డు గురించి మీరు వెరిఫై చేస్తున్నామని చెప్తున్నారు కదా సార్, ఇవాళ పర్టికులర్ గా వెంబడించడానికి గల కారణం గతంలో ఉన్న క్రైమ్ రికార్డు చూసి అదే అంటే ఆల్మోస్ట్ ఇది ఏమైందంటే మనకు ఇమీడియట్లీ మన కానిస్టేబుల్ పైన దాడి ప్రయత్నం చేసిన తప్పని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వచ్చింది మనకు. సో అక్కడ అది స్పాట్ లో జరిగింది అది. సో ఆ దొంగ ఎవరు ఏమో అనే రికార్డ్ అంతా మనం వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లోకి వచ్చి స్పందించిన థ్యాంక్ యూ సార్. డీసీబీ కూడా గాయలేదు ఇంకా క్లారిటీ మెసేజ్ అయితే అదే వచ్చింది కదా. ఇప్పుడు డీసీబీ కూడా గాయలేదు.